రేవంత్ రెడ్డికి బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, రేవంత్ రెడ్డి వెరీ క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు, వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాడని, వాళ్ళకే పదవులు ఇస్తున్నాడని రేవంత్ రెడ్డి ఒక క్యాడర్ని తయారు చేసుకుంటుండట. ఒక క్యాడర్ని, బలమైనటువంటి క్యాడర్ని, ఆయన ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి తయారు చేసుకుంటున్నాడని, తర్వాత రేవంత్ రెడ్డి కావాలనే బూతులు మాట్లాడి ఇష్టానుసారంగా అన్పార్లమెంటరీ భాష మాట్లాడి కాంగ్రెస్ని డ్యామేజ్ చేస్తుండని, లేకపోతే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా భారతీయ జనతా పార్టీ లీడర్లను కలుస్తున్నాడని, రేవంత్ రెడ్డి బీజేపీని ఎందుకో పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాడని, లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకో కాంగ్రెస్ని కావాలని ఇబ్బంది పెడుతున్నాడని, ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. ఇదన్నిటికీ రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీయే అనేది ఒక చర్చ. ఇంకెన్ని రోజులు కాంగ్రెస్లో నాకంటూ సొంత పొలిటికల్ పార్టీ ఉంటే కేసీఆర్ లెక్క నేను కూడా అధికారంలోకి రావచ్చు, కేసీఆర్ లెక్క నాకు కూడా ఓన్గా ఒక పార్టీ ఉంటుంది, అప్పుడు నా పార్టీలో నా లీడర్లే, నా కార్యకర్తలే, నా పార్టీ గుర్తు అన్ని నాయే ఉంటాయి కదా, ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కనవం వేయాలి, ఇంకెన్ని రోజులు కాంగ్రెస్లో ఉండాలి అనేటటువంటి ఒక చర్చ కూడా తెలంగాణలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి రేవంత్ అన్నకు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలి ఇదంటే ఏం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి కదా, కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ అన్న నమ్ముతా ఉన్నారు. కాబట్టి రేవంత్ అన్న కాంగ్రెస్ని కూడా మోసం చేయడం అంత ఈజీ ఉండదు కదా. హైకమాండ్ ఇవాళ రేవంత్ రెడ్డి పైన బరువు బాధ్యతలు పెట్టిరు, రేవంత్ అన్న బాధ్యతను ఎట్ట మర్చిపోతాడు? కాంగ్రెస్లో రేవంత్ అన్న కీలకమైనటువంటి ఫైట్ చేసిండు, అలాంటి వ్యక్తి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ రాజకీయాలలో చెప్పలేం.